భారతంలో ఆది పర్వంలో ధ్యాన మంత్రము ఓం శ్రీ గణేశాయ నమః, ఓం శ్రీ వేదవ్యాసాయ నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. దుర్యోధనుడు ఒకసారి జల విహారం కోసం గంగా తీరంలో ప్రమాణకోటి అనే స్థలంలో పెద్ద పెద్ద డేరాలు గుడారాలు వేయించాడు. వాటిలో సమస్త సామాగ్రి సిద్ధం చేయబడింది. అందరికీ వేరువేరుగా గదులు ఏర్పాట్లయ్యాయి. ఆ స్థానానికి ఉదక క్రీడనం అనే పేరు పెట్టారు. ఆరితేరిన వంటవాళ్ళు తినడానికి త్రాగడానికి అనేక రకాలను తయారు చేశారు. దుర్యోధనుడు చెప్పగానే యుధిష్ఠిరుడు అక్కడికి వెళ్ళడానికి అంగీకరించాడు. అందరూ కలిసి నగరాకారం కల రథాల మీద ఏనుగుల మీద అక్కడకు బయలుదేరారు. వారు ప్రజలందరినీ మధ్యదారిలోనే తిరిగి పంపేశారు. తాము మాత్రం అడవి యొక్క సౌందర్యం చూస్తూ ఉద్యానవనానికి చేరుకున్నారు. అక్కడికి చేరుకొని రాకుమారులందరూ ఒకరికొకరు తినిపించుకుంటూ త్రాగించుకుంటూ ఒకే చోటకు చేరారు. దుర్మార్గుడైన దుర్యోధనుడు అంతకుముందే భీమసేనుణ్ణి చంపడానికి దుర్నీతితో అతని భోజన సామాగ్రిలో విషం కలిపి ఉంచాడు. అతడు చాలా తీయగా మాట్లాడుతూ మిత్రుని వలె సోదరుని వలె బలవంతం చేస్తూ భీమసేనునికి తినే పదార్థాలన్నీ వడ్డించాడు. తెలియక అతడు ఎంత వడ్డిస్తే అంత తిన్నాడు భీముడు. దుర్యోధనుడు తన పని పూర్తయిందని భావించాడు. తరువాత జలక్రీడ మొదలయ్యింది. జల క్రీడలాడుతూ భీమసేనుడు అలసిపోయాడు. అందరితో కలిసి డేరాలోకి వచ్చి నిద్రపోయాడు. అతనికి నరాల్లో విషం పాకడం చేత అచేతనుడై ఉన్నాడు. దుర్యోధనుడు స్వయంగా లతలతో భీమసేనుని శరీరాన్ని శవాన్ని కట్టినట్లుగా కట్టి గంగ యొక్క ఎత్తైన ఒడ్డు నుండి నీళ్లలోకి తోసి పారేశాడు. భీమసేనుడు అలాగే నాగలోకానికి చేరుకున్నాడు. అక్కడ విషసర్పాలు అతనిని బాగా కరిచాయి. పాము కాటుల వల్ల కాలకూట విష ప్రభావం తగ్గిపోయింది. పాములు అతనిని మర్మస్థానంలో కూడా కాటు వేయాలని చూశాయి కానీ అతని చర్మం కఠినంగా ఉండడం వలన ఏమీ చేయలేకపోయాయి. విషం దిగిపోవడం వలన భీమసేనునికి తెలివి వచ్చింది. సర్పాలను పట్టుకొని అతడు నేలకేసి కొట్టాడు. చాలా పాములు చచ్చిపోయాయి. ఇంకా చాలా పాములు భయపడి పారిపోయాయి. పారిపోయిన పాములు నాగరాజు వాసుకి దగ్గరికి వెళ్ళి వృత్తాంతమంతా విన్నవించాయి. వాసుకి స్వయంగా భీమసేనుని వద్దకు వచ్చాడు. అతని స్నేహితుడు ఆర్యకుడు భీమసేనుని గుర్తుపట్టాడు. ఆర్యకుడు భీమసేనుని తాతకు తాత. అతడు భీమసేనుని ఆదరంగా పలకరించాడు. వాసుకి ఆర్యకునితో మనం ఇతనికి ఏమి కానుక ఇద్దాం, ధనరత్న రాశులు ఇచ్చి పంపిద్దాం అన్నాడు. అప్పుడు ఆర్యకుడు, నాగరాజా, ఇతడు ధనరత్న రాశులను ఏం చేసుకుంటాడు? మీరు అనుగ్రహిస్తే ఆ పాత్రలలోని రసాన్ని త్రాగనివ్వండి. దానివలన 1000 ఏనుగుల బలం కలుగుతుంది అన్నాడు. నాగులు భీమసేనుని చేత స్వస్తి వాచకాలు పలికించారు. అతడు పవిత్రుడై తూర్పుకు తిరిగి కూర్చుండి రసపానం చేయసాగాడు. బలశాలి అయిన భీమసేనుడు ఒక్క గుక్కలో కుండెడు రసాన్ని త్రాగాడు. అలా 8 కుండల రసాన్ని త్రాగి నాగులు చెప్పినట్లుగా ఒక దివ్యమైన శయ్యను చేరి నిద్రించాడు. ఇక్కడ నిద్ర లేచిన తరువాత కౌరవ పాండవులు బాగా గంతులేసి ఆడుకొని భీమసేనుడు లేకుండానే హస్తినాపురానికి వెళ్ళిపోయారు. భీమసేనుడు ముందుగానే వెళ్ళి ఉంటాడు అని వారు తమలో తాము అనుకున్నారు. దుర్యోధనుడు తన పన్నాగం ఫలించినందుకు సంతోషం చేపట్టలేకపోయాడు. ధర్మాత్ముడైన యుధిష్ఠిరుని యొక్క పవిత్రమైన మనస్సు భీముని అవస్థను ఊహించను కూడా లేదు. అతడు దుర్యోధనుని కూడా తన వలనే మంచివాడు అనుకున్నాడు. అతడు ఇంటికి రాగానే కుంతి వద్దకు వెళ్ళి, అమ్మా, భీమసేనుడు ఇక్కడికి వచ్చాడా? మేము అక్కడ కూడా అతని కోసం చాలా వెతికాము, కానీ కనపడపోయేసరికి ఇంటికి వచ్చి ఉంటాడని అనుకున్నాము. మీరు అతనిని ఎక్కడికూ పంపలేదు కదా, నాకు చాలా ఆందోళనగా ఉంది అని అడిగాడు. ఇది విన్న కుంతి దేవి కంగారు పడింది. ఆమె భీమసేనుడు ఇక్కడికి రాలేదని అతని కోసం వెతకమని చెప్పింది. కుంతిమాత వెంటనే విదురుణ్ణి పిలిపించి, భీమసేనుడు కనపడడం లేదు, అందరూ వచ్చేశారు కానీ అతడు రాలేదు. దుర్యోధనుని దృష్టిలో
అతడెప్పుడూ శత్రువే. దుర్యోధనుడు చాలా క్రూరుడు, నీచుడు, లోభి, లజ్జలేనివాడు. అతడు కోపంతో నా పుత్రుణ్ణి చంపి ఉండొచ్చు కదా, నా హృదయము దహించకపోతుంది అన్నది. విదురుడు అంటాడు, అమ్మా, అలాంటి మాటలు నోటి వెంట రానివ్వకు. మిగిలిన వారిని జాగ్రత్తగా చూచుకో. దుర్మార్గుడైన ఆ దుర్యోధనుని అడిగితే అతడు ఇంకా మండిపడతాడు. మిగిలిన కుమారులకు కూడా ఆపద కలుగుతుంది. వ్యాస మహర్షి చెప్పిన ప్రకారం నీ కొడుకులు దీర్ఘాయువులు. భీమసేనుడు ఎక్కడ ఉన్నా తప్పక తిరిగి వస్తాడు అని సముదాయించి వెళ్ళాడు. కుంతీదేవి మాత్రం చింతిస్తూనే ఉంది. అక్కడ నాగలోకంలో బలిష్ఠుడైన భీమసేనుడు 8వ రోజున రసం పూర్తిగా అరిగిన తరువాత లేచాడు. నాగులు అతని వద్దకు చేరి అతనికి అనేక రకాలుగా ధైర్యం చెబుతూ, నీవు త్రాగిన రసం గొప్ప బలాన్ని ఇస్తుంది. నీవు 10,000 ఏనుగులతో సమానమైన బలవంతుడవు కాగలవు. యుద్ధంలో నిన్ను ఎవరూ జయించలేరు. నీవు ఇప్పుడు దివ్య జలాలలో స్నానం చేసి పవిత్రమైన తెల్లని వస్త్రాలు ధరించి ఇంటికి వెళ్ళు. నీ వియోగం చేత నీ అన్నదమ్ములు చాలా చింతాక్రాంతులై ఉంటారు అని ఊరడించారు. భీమసేనుడు మళ్ళీ అక్కడ తిని త్రాగి దివ్య వస్త్ర భూషణాలు అలంకరించుకొని నాగుల అనుమతితో పైకి వచ్చాడు. నాగులు అతనిని ఆ ఉద్యానం వరకు దిగబెట్టి మాయమయ్యారు. భీమసేనుడు తల్లి వద్దకు వచ్చి ఆమెకు అన్నగారికి నమస్కరించి తమ్ముల శిరస్సులను ఆగ్రానించాడు. అందరూ ప్రేమతో ఆనందాన్ని పొందారు. భీమసేనుడు దుర్యోధనుని దుశ్చేష్టలన్నీ వర్ణించి చెప్పాడు. నాగలోకంలో తనకు కలిగిన కష్టసుఖాలన్నీ కూడా చెప్పాడు. ధర్మరాజు భీమసేనునికి చాలా ముఖ్యమైన విషయం చెప్పాడు. సోదరా, ఇక మౌనంగా ఉండు. ఈ సంగతి ఎప్పుడూ ఎవరితోనూ చెప్పకు. మనం చాలా జాగ్రత్తగా ఉంటూ ఒకరినొకరం కాపాడుకోవాలి అన్నాడు. దుష్టుడైన దుర్యోధనుడు భీమసేనునికి ఇష్టమైన సారథిని గొంతు పిసికి చంపేశాడు. విదురుడు పాండవులకు మౌనంగానే ఉండమని సలహా ఇచ్చాడు. భీమసేనునికి ఒకసారి భోజనంలో విషం కలిపి పెట్టాడు. ఈ సంగతిని యుధిష్ఠిరుడు పాండవులకు చేరవేశాడు. అయినా భీమసేనుడు ఆ విషాన్ని తినిగి అరగించుకున్నాడు. దుర్యోధన, కర్ణ, శకునులు ఇలాగే రకరకాలుగా వారిని చంపాలని చూశారు. ఈ ప్రయత్నాలన్నీ తెలిసి కూడా పాండవులు విదురుని సలహా అనుసరించి కావాలని మౌనంగా ఉండిపోయారు. ధృతరాష్ట్రుడు మాత్రం వాళ్ళందరూ కలిసిమెలిసి ఆడుతూ పాడుతూ ఉన్నారని అనుకున్నాడు. అతడు గురువు కృపాచార్యుని వెదిగించి రప్పించి వారిని అతనికి అప్పగించాడు. కౌరవ పాండవులు శాస్త్రోక్తంగా కృపాచార్యుని వద్ద ధనుర్వేదం విద్యను అభ్యసించారు. వెంటనే జనమేజయుడు కృప, ద్రోణ, అశ్వత్థామల వృత్తాంతాన్ని వివరించమని అడిగాడు. వైశంపాయనుడు మొదలుపెట్టాడు. జనమేజయ, గౌతమ మహర్షి కొడుకు శరద్వంతుడు ధనుర్విద్యతో పాటే పుట్టాడు. ధనుర్వేదంలో లగ్నమైనంతగా అతని మనస్సు వేద అధ్యయనంలో లగ్నం కాలేదు. తపస్సు చేసి సమస్త శస్త్ర అస్త్రాలను సాధించాడు. శరద్వంతుడు చేసే ఘోర తపస్సు ధనుర్వేదంలో అతని నైపుణ్యం చూసి ఇంద్రుడు భయభ్రాంతుడయ్యాడు. అతడు శరద్వంతుని తపస్సును భంగపరచడానికి జానపది అనే దేవకన్యను పంపాడు. ఆమె శరద్వంతుని ఆశ్రమానికి వచ్చి రకరకాల హావభావాలతో అతనిని ప్రలోభపెట్టసాగింది. ఒక సుందరిని, అందులోనూ చీర కట్టుకున్న యువతిని చూసి అతని శరీరం చలించిపోయింది. అతని చేతి నుండి ధనుర్బాణాలు జారిపడ్డాయి. అతడు చాలా వివేకం కలవాడు, తపస్సు అంటే ప్రీతి కలవాడు కాబట్టి ధైర్యంతో తన్ను తాను నిగ్రహించుకున్నాడు. అతని మనస్సులో కలిగిన వికారానికి అతనికి తెలియకుండానే వీర్యస్ఖలనమయ్యింది. అతడు ధనుర్బాణాలను, మృగ చర్మాన్ని, ఆశ్రమాన్ని, ఆ కన్యను అన్నింటినీ వదిలివేసి వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రెల్లుగడ్డి మీద పడిన అతని వీర్యం 2 భాగాలయ్యింది. అందులో నుండి ఒక కొడుకు, ఒక కూతురు జన్మించారు. అనుకోకుండా శంతన మహారాజు తన పరివారంతో అక్కడికి వేటకు వచ్చాడు. సేవకుడొకడు ఆ బిడ్డలను చూశాడు. అతడు వారిని ఏ ధనుర్వేద పారంగతుడైన బ్రాహ్మణ సంతానమో అయి ఉంటుందని తలపోసి రాజుకు నివేదించాడు.
వారిని చూసి దయతో కరిగిపోయిన మహారాజు తన బిడ్డలే అన్నట్లు వారిని ఇంటికి తీసుకొని వచ్చాడు. రాజు వారికి యథో ఉచిత సంస్కారాలు చేసి వారిని పెంచసాగాడు. వారికి కృపుడు, కృపి అని పేర్లు పెట్టాడు. శరద్వంతుడు తపోబలం వలన ఈ సంగతిని తెలుసుకొని శంతన్ మహారాజు వద్దకు వచ్చి ఆ పిల్లల నామగోత్రాలు చెప్పాడు. పిల్లవానికి 4 విధాలైన ధనుర్వేద్యాన్ని అంటే ధనుర్విద్యను, ధనుర్వేదాన్ని, వివిధ శాస్త్రాలను, వాటిలోని రహస్యాలను అన్నింటినీ నేర్పాడు. కొద్ది రోజులలోనే బాలుడైన కృపుడు అన్ని విషయాలలోనూ పరమాచార్యుడయ్యాడు. తరువాతి కాలంలో కౌరవ, పాండవులు, యాదవులు, ఇతర రాజకుమారులు అతని వద్ద ధనుర్విద్య అభ్యసించడం మొదలుపెట్టారు. ఇంతకంటే ఎక్కువగా కౌరవ, పాండవులు ధనుర్విద్యలో మెలకువలు తెలుసుకోవాలని భీష్ముడు భావించాడు. ఇప్పుడు వారికి ఎవరో ఒక సాధారణ ఆచార్యుడు నేర్పితే చాలదు. అందుకని అతడు కౌరవ, పాండవులను ద్రోణాచార్యుని చేతులలో పెట్టాడు. భీష్ముడు చేసిన గౌరవానికి సంతోషించి అతడు రాజకుమారులకు ధనుర్వేదంలో శిక్షణ ఇయ్యసాగాడు. కొద్ది రోజులలోనే రాజకుమారులందరూ అన్ని శాస్త్రాలలోనూ ప్రవీణులయ్యారు. మధ్యలో జనమేజయుడు అంటాడు, దేవా, ద్రోణాచార్యుని జన్మ వృత్తాంతం ఏమిటి? అతనికి అస్త్రవిద్య ఎలా లభించింది? అతనికి కౌరవులతో గల సంబంధం ఎలాంటిది? అలాగే అశ్వత్థామ జననం గురించి కూడా చెప్పండి అని అడిగాడు. వైశంపాయనుడు మొదలుపెట్టాడు. జనమేజయ, పూర్వము గంగాద్వారం అనే చోట భరద్వాజ మహర్షి ఉండేవాడు. అతడు నియమ సంపన్నుడు, ప్రసిద్ధుడు. అతడు ఒకసారి యజ్ఞం మొదలుపెట్టాడు. ఆ రోజున అతడు అందరికంటే ముందు కొంతమంది మహర్షులతో కలిసి గంగా స్నానానికి వెళ్ళాడు. అక్కడ ఘృతాచి అనే అప్సరస స్నానం చేసి నీటిలో నుండి బయటకు రావడం చూశాడు. ఆమెను చూడగానే భరద్వాజునికి మనసులో కోరిక కలిగింది. వీర్యస్ఖలనం అయ్యింది. దానిని అతడు ద్రోణం అనే యజ్ఞ పాత్రలో ఉంచాడు. దాని నుండే ద్రోణుడు జన్మించాడు. ద్రోణుడు వేదాంగాలన్నీ అధ్యయనం చేశాడు. భరద్వాజ మహర్షి ఆగ్నేయ అస్త్రాన్ని అంతకుముందే అగ్నివేశ్యుడనే వాడికి ఇచ్చాడు. అగ్నివేశ్యుడు తన గురువు ఆజ్ఞానుసారం ద్రోణునికి ఆగ్నేయ అస్త్రం ఉపదేశించాడు. పృషతుడనే రాజు భరద్వాజ మునికి స్నేహితుడు. ద్రోణుడు పుట్టినప్పుడే అతనికి ద్రుపదుడు జన్మించాడు. అతడు కూడా భరద్వాజ ఆశ్రమంలో ద్రోణునితో పాటు విద్య నేర్చుకుంటున్నాడు. ద్రోణునితో అతనికి గాఢ మైత్రి ఏర్పడింది. పృషతుని మరణాంతరం ద్రుపదుడు ఉత్తర పాంచాల దేశానికి రాజయ్యాడు. భరద్వాజుడు బ్రహ్మ సాయుధ్యం పొందాక ద్రోణుడు తన ఆశ్రమంలో ఉంటూ తపస్సు చేసుకోసాగాడు. అతడు శరద్వంతుని కూతురు కృపిని వివాహం చేసుకున్నాడు. ఆమె ధర్మనిష్ట, ఇంద్రియ నిగ్రహం కలది. కృపికి అశ్వత్థామ జన్మించాడు. అతడు పుట్టగానే ఉష్యశవం అనే అశ్వం మాదిరిగా స్థామ అంటే శబ్దం చేశాడు. అశ్వ ప్లస్ తామ కనుక అశ్వత్థామ అయ్యాడు. అశ్వత్థామ పుట్టగానే ద్రోణునికి చాలా సంతోషం కలిగింది. అతడు అక్కడే ఉండి ధనుర్వేదాన్ని అభ్యసించసాగాడు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.